ముందు నేను పెట్టిన మేనిఫెస్టో ఏంటి అనేది తెలుసుకోవాలా. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, నువ్వు పెట్టింది ప్రభుత్వ నిధుల నుంచి వచ్చిన మేనిఫెస్టో ఇక్కడ పెట్టావు. నేను పెట్టింది నా వ్యక్తిగతమైన మేనిఫెస్టో. నా వ్యక్తిగతమైన మేనిఫెస్టోకి నువ్వు కౌంటర్ మేనిఫెస్టో నువ్వు వ్యక్తిగతంగా పెట్టాలి, ప్రభుత్వాన్ని కాదు పెట్టాల్సింది. ప్రభుత్వం నీ మేనిఫెస్టో వ్యక్తిగతంగా నేను ఒక సిలిండర్ ఇచ్చాను 5 ఏళ్లలో, నువ్వు 4 సిలిండర్లు ఇస్తానని మేనిఫెస్టో పెట్టు, మేము సంతోషిస్తాం. లేదా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ మన లిమిట్స్ వరకు మనది ఉంది. కొండమూడు లిమిట్స్ అంతా సత్తనపల్లి నియోజకవర్గంలో ఉంది, పేరెంచర్ల తాడికొండ నియోజకవర్గంలో ఉంది. అంటే ఇక్కడ ఆడవాళ్ళు కానీ బయట నియోజకవర్గాలు కూడా ఏమైనా మేనిఫెస్టో. కొండమూడు, పేరెంచర్ల ఇది తెలుగుదేశం హయాంలోనే జీవో తెచ్చాం. అది జాతీయ రహదారిగా లేకపోతే స్టేట్ హైవేగా చేయాల్సింది ప్రభుత్వం చేయాలి. ఎమ్మెల్యేగా నేను నియోజకవర్గానికి సంబంధించిన అంశం కాదు ఇది. అంటే బోగసు మాటలతో 5 సంవత్సరాల కాలం గడిపి ఇంకా బోగసు మాటలు చెప్పే పరిస్థితులు ఉన్నామంటే నీ నియోజకవర్గానికి సంబంధం లేని దీన్ని కూడా నువ్వు మేనిఫెస్టోలో చేర్చి చెప్తున్నావంటే ఎంత నువ్వు చేటరవో కూడా ప్రజలకి నువ్వు ఈరోజు అర్థమవుతావు. అదేవిధంగా బైపాస్ కూడా దాదాపు 80% తెలుగుదేశం హయాంలో పూర్తి చేశాం. 30 కోట్ల రూపాయలతోని రైతులకి మేము డబ్బులు ఇచ్చాము, భూమి పోయినది. మీరు రైల్వే డిపార్ట్మెంట్కి కట్టాల్సిన డబ్బులు కూడా కాంట్రాక్ట్తో కట్టించారు. 3 ఎకరాలు కోర్టుకు వెళ్ళి క్లియరెన్స్ కావాల్సిన దానికి కూడా కాంట్రాక్ట్తో డబ్బులు కట్టించారు. మేము ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు బైపాస్కి. మీరు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 1 రూపాయి అయినా కనుక ఈ బైపాస్ నిధులు కేటాయిస్తే నేను రాజకీయాల నుంచి నేను మానుకుంటాను. మీరు జీవో ఇవ్వండి. 1 రూపాయి కాంట్రాక్టర్తో ఇచ్చిన డబ్బులు కాకుండా సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.